ప్రేమని పెంచటానికి. ఈ కలియుగం కూడా అంత గొప్పది అనేది మనకి శ్రీమద్ భాగవతం చేసినటువంటి నిర్ణయం, ఋషులు చేసినటువంటి నిర్ణయం. మిగతా యుగాల్లో ఏదైనా ఫలించాలంటే దానికోసం సాధన చాలా చేయాలి. కానీ కలియుగంలో పెద్ద సాధనలు అక్కర్లే, కొంచెం చేసినా ఎంతెంతో ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంచి కాలం అన్నమాట. చూడండి, ఎరువులు వేస్తే అది వేగంగా ఫలించినట్టుగా ఈ కలియుగంలో భగవత్ సంబంధమైనటువంటి కార్యం కొంచెం చేసినా అది అల్పక్రియే అయినప్పటికీ కూడా అధికమైనటువంటి ఫలదాయి అవుతుంది అనేది మనం గుర్తించాలి. అందుకే ఈ భూమి మీద పుట్టడం వయ్యత్, భూమి మీద పుట్టి కూడా బాగుపడాలి అనే కోరిక కలిగించని స్థానంలో ఉంటున్నప్పటికీ భగవంతుడిని మనం చేరదాం, భగవద్ వ్రతాన్ని ఆచరిద్దాం అనే సంకల్పం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో. భగవంతుడి యొక్క కృషి ఈనాటికి ఫలిస్తోంది అని అర్థం. కుంపట్లో ఎప్పుడైనా తామర పువ్వులు పుడతాయా? కానీ ఒకవేళ పుడితే అది ఎంత ఆశ్చర్యంగానో ఎంత ఆనందదాయకంగానో మనకు అనిపిస్తుందో, ఈ భూమి మీద పుడుతూ భగవంతుణ్ణి సేవించాలి, దీక్ష మనం కూడా వహించాలి, ఆశ్రయించాలి అనుకోవడం అంత ఆశ్చర్యాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది. ఒకరు కాదు, వీరి హాల్ బాగుపడాలని కోరుకుంటున్నారే. మార్కెట్లోకి మనం వెడితే ఎన్నెన్నో ఆకర్షణలు చుట్టూ ఉన్నప్పటికీ వాటి వైపు ఆకర్షితుడు కాకుండా ఉండగలగడం ఎలా కఠినమో, ఈ భూమి మీద ఉండేటప్పుడు ఇంద్రియాల యొక్క ప్రకోపం అధికంగా ఉండేటటువంటి ఈ స్థానంలో ఉంటూ వాటికి అతీతంగా లేదా వాటి ప్రవృత్తులన్నిటినీ కూడా ఒక చోటకి చేర్చి శ్రీకృష్ణుని వైపు ప్రసరింప చేయడం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. మీ అందరికీ ఆ అదృష్టం దక్కిందే. వయ్యత్తు వాళ్వీర్హాళ్ అమ్మ పిలవగానే మొత్తం అందరూ కూడా అమ్మ చుట్టూ చేరారు. చెప్పు, ఏం చెయ్యాలి మేము అడిగారు వారంతా. నాముం నం పావైక్ చెయ్యం కిరిసైగళ్ కేళీరో. కిరిసైగళ్ ఏవో కొన్ని క్రియాకలాపాలు మనం కూడా చేస్తాం. ఇప్పుడు ప్రేమ కలవాళ్ళు కొన్ని పనులు చేస్తారు, ప్రేమ లేని వాళ్ళు పనులు చేస్తారు. కానీ ప్రేమ కలవాళ్ళు చేసే ప్రతి చిన్న పని ఆనందంగా ఉంటుంది. ప్రేమ లేని వాళ్ళు ఎంత చేసినా అది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం శ్రీకృష్ణుడి ప్రేమ నిండినటువంటి హృదయాలు కలవాళ్ళం చేత మనం చేసేటటువంటి పనులు మిగతా వాళ్ళ పనులు లాంటివి కావు. మన వ్రతం మిగతా వారి వ్రతం లాంటిది కాదు. మిగతా వారి వ్రతాలన్నీ కూడా స్వార్థాన్ని కోరుకుని చేసేవి. కానీ మన వ్రతం భగవంతుడి లాభాన్ని కాంక్షిస్తూ చేసేటటువంటి వ్రతం. దీనికి దానికి చాలా తేడా ఉందన్నమాట. చాలా మందికి ఏమండి వైష్ణవులు వ్రతాలు చేస్తారా అని ఏవో రకరకాల మాటలు ఆడుతూ ఉంటారు. అవును, చేస్తారు. గోదాదేవే చెప్పింది మనకి, నంపావై, మనకి ఓ వ్రతం ఉంది. మిగిలిన వారు వ్రతాలు చేస్తే భగవంతుడికే హాని కలిగించాలని చేస్తారు. ఇంద్రజిత్తు వ్రతం చేశాడు, నికుంభిలా అని ఓ పెద్ద యాగం చేశాడు. అది రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, రాముని యొక్క పరివారాన్ని నాశనం చేయాలనే కోరికతో చేశాడు. కానీ మనం ఆ స్వామికి క్షేమం కలగాలి, ఆ భగవంతుడి యొక్క భక్తులందరికీ కూడా అభివృద్ధి కలగాలి, లాభం కలగాలని చేసే వ్రతం. ఎంత తేడా మన వ్రతానికి ఇతరుల వ్రతానికి. ఇది నం పావై. అందుకే అలాంటి ఏ ఇతర స్వార్థము లేని వాళ్ళం మనం. అంటే మనం మిగతా వాళ్ళకంటే కొంచెం వేరు. మనం చేసే వ్రతాలు కూడా మిగతా వారి వ్రతాల కంటే విలక్షణమైనవి. ఏం చేస్తాం? కేళీరో, వినండి అంటోంది మన ఆండాళ్ళ తల్లి. అంటే వారంతా గోదాదేవి మాటలు వింటూ పరవశించిపోయి అసలు అలా చూస్తూ ఉండిపోయినట్టున్నారు. కనుక గోదాదేవి ఒకసారి వాళ్ళందరినీ కూడా భుజం తట్టి, వింటున్నారా లేదా? మనం వచ్చింది దేనికి ఇక్కడికి? వినడానికి. వినే చోట వినాలి, పనులు చేయాల్సిన చోట చెయ్యాలి. సరే సరే వింటున్నాం కానీ ఏం చెయ్యాలో ఇంతకీ చెప్పు అని మన గోదాదేవిని అడిగారు. మనం ఏం చెయ్యాలి అని నియమం కోసం చెప్పటం లేదు. ప్రేమ పొంగి ఏమేమిటి మనం చేస్తామో మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది.
ప్రేమ పొంగి చేసేవి మానలేక చేస్తాం. చెయ్యాలి అనేటటువంటి విధులని ఇంకేం చేస్తాం, వాడేమైనా అంటాడో అనుకుంటాడో అనే బాధతో చేస్తాం. లోకంలో కర్తవ్యాలు కొన్ని ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ అని అంటూ ఉంటాం కదా. చేయతగినవి, చేయతగనివి. నిజానికి భగవద్భక్తులకి చేయతగనివి అంటూ ఏముండవు. కానీ ఆ చేయతగినవన్నీ భగవత్ ప్రేమ పారవస్యంతో వారు చేస్తారన్నమాట. అలాంటివి ఏమిటో మన గోదాదేవి మనకి వివరిస్తోంది. ఏం చెయ్యాలి? మొట్టమొదట చెయ్యాల్సిన పని మనం ప్రేమతోటి తెలతెలవారుతూ లేవటంతోటే చేసే పని ఏమిటో మన గోదాదేవి చెప్తోంది. పార్కడలుల్ పైయత్తు ఇంద్ర పరమన్ అడి పాడి. నాలుక ఇచ్చాడు భగవంతుడు, అందమైనటువంటి ఆలోచన ఇచ్చాడు పరమాత్మ. ఉపకారం చేసినటువంటి వ్యక్తికి కృతజ్ఞులై ఉండడం అనేటటువంటిది సహజమైనటువంటి ధర్మం. ఒక కొబ్బరి చెట్టు లాంటి దానికి కూడా మనం చిన్నప్పుడు 4 బిందెల నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదయ్యి తాను జీవించి ఉన్నంత వరకు ఒకటి కాదు ఎన్నెన్ని కాయలని మనకి ఇస్తుందో అంటాడు నీతి శాస్త్రకారుడు. మనం పోసేవి ఏం పనికిరాని నీళ్లే పోసినా తన ప్రతి కాయలోనూ పరిశుద్ధమైనటువంటి తీర్థాన్ని, తీయటి తీర్థాన్ని తానెప్పుడు కూడా అలా భారంగా మోసి మోసి మనకి 1 గుత్తి కాదు, 2 గుత్తులు కాదు, 1 గెల కాదు, 2 గెలలు కాదు ఇస్తూనే ఉంటుందే కృతజ్ఞత అని అంటాం దాన్ని. మరి ఇంత చక్కటి శరీరం, ఇంత చక్కటి బుద్ధి, ఇంత చక్కటి మనస్సు, ఇన్ని ఇంద్రియాలు, ఈ ప్రపంచం, ఎన్నో రకాల విషయాలు, ఎన్నో రకాల అనుభవాలు, ఇన్నిటిని ఇచ్చి బాగుపడమని ఇక్కడికి పంపించినటువంటి భగవంతుడి విషయంలో కృతజ్ఞత లేకపోతే వాడు మనిషి అవుతాడా? కానే కాడు. ఆ కృతజ్ఞత నిండితే అది లోపల నుంచి పైకి పొంగి మాటగా, మాట పాటగా సాగుతూనే ఉంటుంది. ఎంతకాలం సాగుతుంది? వెనకాతల కృతజ్ఞత భారం ఎంత సాగితే అంతకాలం పాట సాగుతూనే ఉంటుంది. ఇది అడుక్కునేవాడి విత్సంలాగా మాతా కబళం తల్లి వాడు పాట పాడుతుంటాడు. కానీ వాడి చేతిలో భిక్ష పడేదాకా వాడి పాట, ఇది పడగానే అది ఆగిపోతుంది. కానీ ఇది అలాంటి పాట కాదు మన అమ్మ పాడేది. ఇది ప్రేమ ప్రేరేపిస్తే పాడే పాట కనుక ఇది ఎంతవరకు ప్రేమ ఉంటే అంతవరకు సాగుతూనే ఉంటుంది. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఆత్మ ఉన్నంత వరకు ప్రేమ సాగుతూనే ఉంటుంది. అంతవరకు భగవంతుడి యొక్క నామ సంకీర్తన సాగుతూనే ఉంటుంది. మన అమ్మ సత్వం ప్రేరేపించే కాలంలో మనం చేసే పని ఉదయం లేవగానే పార్కడలుల్ పైయత్తుయిన్ర, పార్కడలుల్ క్షీరసాగరంలో, పైయత్తుయిన్ర సుకుమారంగా శయనించినటువంటి స్వామి ఉన్నాడు, క్షీరసాగర శాయి ఆయన. ఏం చెయ్యాలి మనం? ఆయన పరమన్, నిరంతరము కూడా ఆయన తనకుండేటటువంటి పరాత్పరత్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటి మహనీయుడు. తనని మించిన వారు లేరు. మనమేమి చెయ్యాలి? ఆయన మనని బాగు చేద్దాం అని అంత దూరం మనం చేరలేమని మన కోసం ఒక్కొక్క మెట్టు తానే క్రిందకి దిగి వస్తున్నాడు. మొదటి పాటలో మన ఆండాళ్ నారాయణన్ అంటూ పరమపదనాథుణ్ణి చెప్పింది, సర్వవ్యాపి అయిన తత్వాన్ని చెప్పింది. మనం ఎక్కడ చూడగలం ఆయన్ని? మనం చూడలేమనే ప్రేమతో తానే మన కోసం దిగి రావటం ప్రారంభించాడు. ఒక అడుగు వేసి వచ్చాడు పాల్కడలిలోకి. ఆ పాదానికి పాడండి మంగళం. మనని తరింప చేయడానికి ఆయనని మనదాకా నడిపించి వచ్చేది పాదమే కదా. అంచేత మనం ఆ పాదాన్ని పాడదాం. పరమన్ అడి పాడి. ఆళ్వార్లలో నమ్మాళ్వార్ అనే మహనీయులు ఉన్నారు. వారు మొట్టమొదట ఆ పాదాన్నే పాడండి. తుయరరు సుడర్ అడి, దుఃఖాలు తొలగించే దివ్య పాదం అది. ఎవరి దుఃఖాలు? మీ దుఃఖాలు, మా దుఃఖాలు కాదు, ఆయన దుఃఖాన్ని కూడా తొలగించేది ఆ పాదమే అంటారు. ఎందుకని? నిజానికి భగవంతుణ్ణి దూరమై ఈ ప్రపంచంలో మ్రగ్గేటటువంటి మనలాంటి వారిని తలుచుకుని ఆయనకే పాపం దుఃఖం ఎక్కువ. ఆయన వదిలిపెట్టి మనకేం దుఃఖం ఏం లేదు. మన చుట్టూ ఉండే వాటితో మనం హాయిగా బతుకుతున్నామా అని అనుకుంటున్నాం. కానీ
మనం ఇక్కడ ప్రకృతి బంధాన్ని వదిలించుకోలేక ఎంత కష్టపడుతున్నాం అనేది ఆయనకు తెలుసును కనుక మనకంటే ఎక్కువ శోకించేవాడు అతడే. అతడి శోకాన్ని మనం తొలగించడానికి చేయాల్సిన పని ఆయన పాదాన్ని ఆశ్రయించడం. పరమన్ అడి పాడి కృతజ్ఞులంగా ఒక అడుగు మా కోసం వచ్చావే తండ్రి, ఆ నీ దివ్య పాదాన్నే మేము ఎప్పుడు ప్రేమార పాడతాం. మనం మొదట చేసే పని అదట. ప్రొద్దున లేవగానే మనం ప్రాతస్మరణీయం స్మరిస్తాం కదా, అందులో ఆయన యొక్క దివ్య పాదాలని పాడతాం కదా మనం. అదే మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది. అయితే పాట పాడాం, వెంటనే ఏం చేస్తాం? పాట పాడటమే నిజానికి మనకు ఒక పెద్ద ఆహారం. ఆహారం తిన్నవాడికి మళ్ళీ ఆహారం పెడితే తినగలుగుతాడా? ఒకసారి కడుపు నిండిపోయిన తర్వాత ఇక అన్నం తినబుద్ధి అవ్వదే. అట్లానే భగవంతుడి యొక్క నామమే ఒక ఆహారంగా మనం నోరార పాడుతూ కడుపు నింపుకుంటే ఇక ఇతరమైనటువంటి శారీరక పోషక పదార్థాలు ఎందుకు కనుక శరీరాన్ని పోషించేటటువంటివి పాలు నెయ్యి లాంటివి మనం తినం. పాడి నెయ్యున్నోం పాలున్నోం పాడేం కదా, ఇంకా మాకు వేరే ఆకలే ఉంది. ఇక మాకు పాలు అవసరం లే, నెయ్యి అవసరం లేదు. అంటే పాలు నెయ్యి లాంటివి భోగ్యమైన పదార్థాలను, విలాసవంతమైన పదార్థాలు. ఆహారాల్లో 2 రకాల ఆహారాలు ఉంటాయి. తప్పనిసరిగా మనం తినదగినటువంటి ఆహారాలు కొన్ని, సరదాకి తినే ఆహారాలు కొన్ని. మామూలుగా మనం ప్రతిరోజు తినేటటువంటి అన్నము కూర పప్పు చారు మజ్జిగ ఇవి నిత్యము తినే ఆహారాలు. కానీ అప్పుడప్పుడు తినేటటువంటి బజ్జీలు జిలేబీలు గులాబ్ జాములు మైసూరు పాకులు జాంగిరీలు ఇవి విలాసంగా మనం తినేవే తప్ప అవి నిర్బంధంగా తిని ప్రతిరోజు మనం ధరించాల్సినవైతే కావు కదా. పాలు పెరుగు నెయ్యి లాంటివి కూడా అలాంటివే. వ్రతాలు ఆచరించేటప్పుడు సామాన్యులే విలాసవంతమైనటువంటి వాటిని దూరంగా ఉంచుతారు, మామూలు వారే అట్లా ఉంచుతారు. కానీ మనం ప్రేమ చేత ఇతరమైనటువంటి విలాసములన్నిటినీ దూరంగా ఉంచుతాము. పాడి నెయ్యున్నోం పాలున్నోం. ఇక్కడ రహస్యం ఉంది. గోదాదేవి పైకి వ్రతాన్ని ఆచరించే నియమాలు చెప్తున్నట్టుగా చెప్తుంది. కాస్త లోపలికి చూస్తే ఒక భగవత్ ప్రేమ నిండినటువంటి ప్రపన్నుడు ఏం చేస్తాడో దాన్ని నిరూపిస్తుంది. ఇంకొంచెం లోపలికి చూస్తే ప్రేమ కలిగినటువంటి ఒక ప్రేయసి తన ప్రియుడి మీద వచ్చేటటువంటి కోపంతో ఏం చేస్తుందో అది కూడా మనకి చెబుతుందన్నమాట. నిజానికి వీళ్ళందరి లోపల ఉండేటటువంటి వాడు స్వామే కదా, శ్రీకృష్ణుడే కదా, భగవంతుడే కదా. మనం ఏదైనా ఆహారం తింటే అరిగించేదెవరు లోపల? అహం వైశ్వానరో భూత్వా పచామి అని భగవద్గీతలో 15వ అధ్యాయంలో తానే చెప్పాడు. నేనే అందరి లోపల వైశ్వానర రూపంలో ఉంటూ ఆ లోపలికి తీసుకున్న ప్రతి ఆహారాన్ని అరిగిస్తా, అది శరీరం అంతా పట్టేట్టుగా నేనే దానిని పక్వం చేస్తాను అని చెప్పాడు. ఇది లోపలుండేది ఆయనే కనుక మనం పెట్టేది ఎవరి ఆకలి తీర్చడానికి? మన ఆకలి కాదు, ఆ లోపలుండేవాడు ఆకలి తీర్చడానికి. మరి మనం పెట్టకపోతే ఆకలితో నకనకలాడేది ఎవరు? ఆ లోపలుండేటటువంటి కన్నయ్యే. అందుకే మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది పాలున్నోం నెయ్యున్నోం. ఆయనకి ఇష్టమైంది పాలు నెయ్యా కదా, మేము అవి తినం అంటే ఆయనకి అమ్మో నాకు ఆకలి వేస్తోంది అని గబగబా పరుగు పరుగున రావడం వీళ్ళకి కావాలి. ఉజ్జీవించే విధానాన్ని ఎన్ని ఒక్కొక్కటి గుర్తించి ఆచరిద్దాం పదండి. అయితే ఈ ఆచరించడం ఏదో చెప్పారు కదా ఇంకేం చేస్తాం, అలా మానేస్తే ఏమొస్తుందో వద్దు, అలా కాదు. ఉగందు ఆనందంతో మనం చేస్తాం. చెయ్యకుండా ఉండలేక ఈ నియమాల్ని పాటిద్దామని మన ఆండాళ్ తల్లి 2వ పాసురంలో ఏవి మనకి మనం ప్రేమతో ఆచరించే కర్తవ్యాలేమి నిషేధాలేమి అనేదాన్ని చక్కగా వివరించి ముందుకు సాగుతోంది. ఈ వ్రతం ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటో రేపటి పాసురంలో మనకి అనుగ్రహిస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.
సకల చరాచర సృష్టిలో సర్వరూపాలు అమ్మ యొక్క స్వరూపాలే, మాతృమూర్తి యొక్క దివ్య స్వరూపాలే. సర్వం శక్తిమయం జగత్. శబరిమలై సందీప అయ్యప్ప అయ్యప్ప పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి రామకృష్ణ హరి ముకుంద మురారి రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ హరి దేవ దేవ దేవా మహాదేవ దేవా 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 ఆది దేవ దేవ ఆది దేవ దేవా బ్రహ్మ విష్ణు దేవా రామకృష్ణ హరి ముకుంద మురారి రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి దేవ దేవ దేవా మహాదేవ దేవా దేవ దేవ దేవా మహాదేవ దేవా దేవ దేవ దేవా మహాదేవ బ్రహ్మ విష్ణు దేవా ఆది దేవ దేవా షిరిడి సాయి దేవా ఆది దేవ దేవా షిరిడి సాయి దేవా పాండురంగ హరి రామకృష్ణ హరి పాండురంగ హరి రామకృష్ణ హరి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి పాండురంగ హరి రామకృష్ణ హరి ముకుంద మురారి రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ హరి పాండురంగ హరి హరి పాండురంగ హరి జయ పాండురంగ 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 హరి 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 శబరిమలై సందీప అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే వెట్లేల మురుగల్లకు ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా ఒక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ఒక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా తోలాయుధ బలి నీకో చంద్ర
చందనాభిషేకము సోలాయుధ పాణి నీకు 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 చందనాభిషేకము ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ఆడేలి నెమలను చూసి పళనిమై వచ్చామయ్యా ఆడేలి నెమలను చూసి పళనిమై వచ్చామయ్యా ఆడేలి నెమలను చూసి పళనిమై వచ్చామయ్యా ఆడేలి నెమలని చూసి పళనిమై వచ్చామయ్యా పళనిమై వచ్చామయ్యా పలుమెట్లకొచ్చామయ్యా పళనిమై వచ్చామయ్యా పలుమెట్లకొచ్చామయ్యా పళనిమై వచ్చామయ్యా పలుమెట్లకొచ్చామయ్యా పళనిమై వచ్చామయ్యా పలుమెట్లకొచ్చామయ్యా సోలాయుధ పాణి నీకు చందనాభిషేకము 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 ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా మణికంఠ సోదరా మమ్మేలు దేవరా ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా ముక్కంటి ముద్దు కుమారా మణికంఠ సోదరా పాప పరిహారములకు కావడినే మోసామయ్యా పాప పరిహారములకు కావడినే మోసామయ్యా పాప పరిహారములకు కావడినే మోసామయ్యా పాప పరిహారములకు కావడినే మోసామయ్యా కావడినే మోసామయ్యా ఇక్కడ వెక్కెక్కామయ్యా కావడినే మోసామయ్యా ఇక్కడ వెక్కెక్కామయ్యా కావడినే మోసామయ్యా ఇక్కడ వెక్కెక్కామయ్యా కావడినే మోసామయ్యా ఇక్కడ వెక్కెక్కామయ్యా పరమేశ్వర పుత్ర నీకు ప్రణామాలు చేస్తామయ్యా 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 ముక్కంటి ముగ్గు కుమారా మణికంఠ సోదరా ముక్కంటి ముగ్గు కుమారా మణికంఠ సోదరా మణికంఠ సోదరా అమ్మేలు దేవరా మణికంఠ సోదరా అమ్మేలు దేవరా సోలాయుధ పాణి నీకు చందనాభిషేకము 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 సోలాయుధ పాణి నీకు చందనాభిషేకము
సందీప అయ్యప్ప కన్నమూరు మహాగణపతి భగవానే సుబ్రహ్మణ్య స్వామి మాలిగాపురతమ్మ వంజలోక మాతావే మంజు మాతావే విల్లాలి వీరనే వీరమణి గంటనే పందల రాజకుమారనే పాయసాల ప్రియేశనే పంపావాసియే పదినెట్టాంబడి గణపతియే పార్వతి కుమారనే పరమశివుని పుత్రనే దయ్యాభిషేక ప్రియేశనే కర్పూర ప్రియేశనే కాంతముల జ్యోతియే జ్యోతి స్వరూపమే మకర జ్యోతియే మాయల వేల్పుయే సమస్త అపరాధ రక్షకనే సర్వ సమస్య పరిష్కార కర్తనే సకల రోగ నివారణ ధన్వంతర మూర్తియే స్వామియే ఓం హరిహర సుతం ఆనంద చిత్తం అయ్యనయ్యప్ప స్వామియే అఖిల భువన దీపం భక్త చిత్తం సురగణములు సేవ్యో తత్వమస్వాదిలచ్చో హరిహర సుతమేశ తారక బ్రహ్మలో శబరిగిరి నివాస భావయే భూతనాదం స్వామియే అన్నారా విన్నారా అయ్యప్ప స్వామిని చూశారా అన్నారా విన్నారా అయ్యప్ప స్వామిని చూశారా మలై సందీప అయ్యప్ప పూజలరుగని